ఇప్పుడు కానీ నువ్వెవరు, మీ అమ్మ ఎవరు, ఈ ఇంట్లో చేరి ఎన్నెన్ని పనులు చేశారు? ఇప్పటి వరకు ఎంత పెద్ద డ్రామాలు వేస్తున్నారని ఇదంతా ఇంట్లో వాళ్ళకి తెలిసిందే అనుకో, అప్పుడేమవుతుంది? అయ్యో, ఏయ్, నిన్నెవరే లోపలికి రానిచ్చింది? ముందు బయటికి వెళ్ళు. ఓహో, మేడం పార్టీ మూడ్లో ఉండి తిడుతున్నారేంటి? ఏంటి చూస్తున్నావు? నాకు అన్నీ తెలుసు. ఏమిడే ఝాన్సీ అమ్మకి కూతురు, నువ్వే ఝాన్సీ అమ్మకి మనవరాలివి. కానీ అందరికీ ఆ హాసినినే మీ అమ్మ అని మోసం చేస్తున్నారు కదా. రవికి మాత్రమే ఈవిడ మీ అమ్మ అని తెలుసు, కానీ ఈవిడే రవికి అత్త అని తెలీదు. అయ్యయ్యో, ఏమంటా? క్లియర్గా తేడా లేకుండా చెప్పానా? సంయుక్త, ప్లీజ్ నేను చెప్పేది విను. ఇది నువ్వెవరికి చెప్పకు. నువ్వు చెప్పిందంతా నేనెందుకు వింటాను? ఇప్పుడే వెళ్తున్నా రవి దగ్గర. అది ఊర్లో ఏదో వేస్తుంటారే, దండోరా. దండోరా వేసి మరీ చెప్పి తీరుతాను. ప్లీజ్ శామ్, ఇది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడిప్పుడే మా ఫ్యామిలీలో అందరూ ఒక్కటవడానికి ఒక సందర్భం దొరికింది. అది ప్లీజ్ నువ్వు నాశనం చేయకు. నేను ఎన్ని రకాలుగా అడుక్కుని ఉంటాను నిన్ను. నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేశారు కదా, అది కూడా నీ గురించి. నీ గురించి తెలిసి నిన్ను తరిమేయాలి కదా. ప్లీజ్ శామ్. అమ్మా, వద్దమ్మా, చెప్పొద్దమ్మా ప్లీజ్. నో ఛాన్స్. ఇప్పుడే చెప్తాను. రవి, అన్నయ్య, ఏంటన్నయ్య అలా చేసావు? మరి దీనికి ఇలా చేస్తేనే బుద్ధి వస్తుంది. విషం. ఏంటి మావయ్య, ఎందుకు తొందరపడ్డారు? ఇంకేం చేయమంటావు బంగారి? ఇది పోయి నిజం చెప్తే అది ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసు కదా. ఇప్పుడు తనేం చేయాలి మావయ్య? ఫంక్షన్ అవ్వని, తర్వాత చూసుకుందాం. మావయ్య, అయ్యో సంయుక్త తనిక్కడికి ఎలా వచ్చింది? ఎందుకిలా కింద పడుంది మావయ్య? సంయుక్తకి మనం ఎవరు అన్న నిజం తెలిసిపోయింది. రవి సార్కి చెప్పేస్తానంది. అందుకని మావయ్య తన తల మీద కొట్టారు. మంచి పని చేశారు మావయ్య. దీనికి నిజంగా ఇదే కరెక్ట్ మావయ్య. నువ్వొక్కదానివి. తను నువ్విక్కడే రూమ్లో ఉండు, ఎవరు రాకుండా చూసుకో. తను ఎవరి కంట్లోనూ పడకుండా చూసుకో. దానికంటే ముందు తను తప్పించుకోకుండా కట్టిపడేయాలి. రండి, పట్టుకోండి. పట్టండి.